నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిల పేర్లు ఖరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కరపత్రాలు విడుదల చేసిన వామపక్ష నాయకులు. ఎంతమంది ఏకమైనా రాబోయేది వైకాపా ప్రభుత్వమే. కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజారోగ్యంపై అప్రమత్తత అవసరం. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన సబ్ యూనియన్ అధికారి చిన్నయ్య. వైకాపా రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బి ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి పూల బుకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు కాళేశ తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు కాళేశ తదితరులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు, మతతత్వ ధోరణుల నిరసనగా ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్త సమ్మె తలపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగి వ్యతిరేక విధానాలను కూడా సహించబోమని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని, ఈ సమ్మెలో ప్రజలు పాల్గొనాలని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికల సమయంలో గ్యాస్కి ఏదో 100 రూపాయలు తగ్గించినట్టు తగ్గించి అధిక ధరల్ని ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు పల్లెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ధర కానీ, కరెంటు బిల్లులు కానీ, రైతులకే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఈరోజు రైతులకు ఉచితంగా కాదు కదా, విపరీతంగా బిల్లులు పెంచి రైతులకు మీటర్లు పెట్టి ఈరోజు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీంట్లో కారణంగానే ఈరోజు భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అధికారంలో ఉండే ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఎన్ని కూడా ఏంటంటే పేదల్ని ఎన్నిముక ఇచ్చేదానికే తప్ప పేదలకు సహాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు లేదు. అందుకని వైఎస్ఆర్సీపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే అధిక ధరలు, అదేవిధంగా పండించిన రైతుకి గిట్టుబాటు ధరలు, అదేవిధంగా కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇది పెట్రోలు, డీజిలు ఏదో బండ్లు ఉన్న వాళ్ళకే అని అనుకుంటారు. కాదు, లారీలు తోలినా కూడా లగేజ్ పెరిగి, బిల్లులు పెరిగి, ఖర్చులు పెరిగి వాళ్ళు లారీ బాడుగులు పెంచారంటే ఇక్కడ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. అన్నీ కూడా 1 రోజు 2 రోజులు ధరలు తగ్గించినట్టు నటించి మన భారతదేశం పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్షగా ఉన్నప్పుడు కేంద్రం రాష్ట్రం కూడా ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది. దాంట్లో భాగంగా ఈ వాగ్దానాలు అనుసరించి కూడా ఈరోజు పరిస్థితి పేదోళ్ళు కూడా ఎండగడుతున్నాయి. అదేవిధంగా రైతుల పరిస్థితి మనకు అందరికీ బాగుంటుంది.
కానీ రైతు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర అయితే లేదు. ఆ యొక్క పంటను కూడా దళారీ విధానం అయిపోయి విపరీతంగా అమ్ముకొని అదేవిధంగా మార్కెట్కి వచ్చిన తర్వాత పేద ప్రజల మీద అప్పులు తప్పి లేదు. కానీ ఈరోజు తినేదానికి తిన్నామని కొనేదానికి కొన్నామని పోతే లేదు కూడా మనకు వచ్చే కూలి కూడా సాధించాలని దాంతో మనం కొట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఒకటే, గ్రామీణ ప్రాంతంలో కూడా ఈరోజు పండించిన పంట కానీ అది కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కూడా పట్టణానికి తీసుకుని అమ్ముకోవాలి. కానీ తీసుకొని రావాలంటే బస్సుల్లో రావాలన్నా వ్యాప్తంగా రైతు, కార్మిక, కర్షక, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ గ్రామీణ భారత్ బంద్ని జయప్రదం చేయాలని ఈరోజు గూడూరు పట్టణంలో కరపత్రాలు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, ఆర్గనైజ్ సెక్టర్ కానీ, అనార్గనైజ్ సెక్టర్ కానీ, ఆశ కానీ, విద్యార్థులు, సమాజ విద్యార్థులు, యువజనులు అనేక రకాలుగా అందరూ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సిస్టమ్ అంబానీకి, ఆదానికి లాభం చేకూర్చే విధంగా అన్ని రకాల చర్యలు చేస్తున్నారు. కానీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కడ కూడా మంచి జరిగే పద్ధతులు ఈరోజు కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రేపు గూడూరు రూరల్లో, ఎల్లుండు చిలకూరు మండలంలో కూడా ఈ 2 మండలాల్లో అయితే కోట, చిట్టమూరు మనకు సంబంధించి గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీలు చేస్తూ కరపత్రాలు కూడా పంచుకుంటూ గ్రామీణ ప్రాంతాన్నంతా కూడా యాక్టివ్ చేస్తూ ఈ బంద్లో పాల్గొని చెప్పి కూడా 16 ఫిబ్రవరి తేదీ గ్రామీణ బంద్కి వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. రవాణా రంగంలో కొత్త చట్టాలను తీసుకురావడం, నరేంద్ర మోడీ ఆ చట్టాలని అమలు చేయడం, ఏదన్నా పొరపాటున ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్కి 10 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా వంటి హిట్ అండ్ రన్ పేరుతో ఈ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద, డ్రైవర్ల మీద మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విరమించేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 16వ తేదీ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్కి రవాణా రంగం మొత్తం. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ప్రభాకర్, మణి, చంద్రయ్య, బివి రమణయ్య, జోగి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఏకమైనా రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే వైకాపాకు 117 స్థానాలు వస్తాయన్నారు. పొత్తులు లేకుంటే వైకాపా 132 స్థానాల్లో గెలుస్తుందని ఆయన వివరించారు. ఈరోజు కూడా నేను ఎమ్మెల్యేని, నేను మాజీ మంత్రిని అని మీ వద్ద ఒకరుగా ఏ రోజు కూడా వ్యవహరించలేదు. మీలో ఒకటిగా ఉన్నాను, మీలో ఒక బిడ్డగా ఉన్నాను, ఒక అన్నగా ఉన్నాను, ఒక తమ్ముడుగా ఉన్నానే తప్ప ఎమ్మెల్యే అని చెప్పి ఏ రోజు పొగురుగా ప్రవర్తించలేదు. అందరం కలిసి పనిచేశాం. మీ ఆశీర్వాదంతోనే, మీ కష్టంతోనే కుర్చి నగర పంచాయతీ కానీ, మండలంలో కానీ మంచి మెజార్టీ నాకు వచ్చాయి. 11,700 అంటే చిన్న మెజార్టీ కాదు, చాలా పెద్ద మెజార్టీ. ఇప్పుడు ఇంకా పనులు చేశాం, మున్సిపాలిటీ చేసుకున్నాం, వీలైనంత వరకు పనులు కూడా చేశాం. అందరం కూడా దయచేసి కష్టపడండి. ఎటువంటి ఆలోచన లేదు. పొత్తులు కానీ ఉంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కానీ ఒకటైతే 117 సీట్లు మనకు వస్తాయి. పొత్తులు కుదరకపోతే 132 సీట్లు మనకు రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం అంటే వాళ్ళు ఎంతమంది ఏకమైనా ముఖ్యమంత్రిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు. దైవ నిర్ణయం అయిపోయింది, ప్రజల ఆశీర్వాదం ఉంది, నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం ఉంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది, వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, అధికారులు కానీ అందరూ కూడా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి మరియు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని జలకన్య బొమ్మ, నవాబ్పేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ పరిధిలో ఉన్న జలకన్య బొమ్మ, నవాబ్పేట తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మాజీ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ 2024లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు 7వ డివిజన్లో ప్రారంభించాం. ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అనూహ్యంగా ఉంది. అయితే ఎక్కువగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలు బీటెక్ చదువుకొని ఎంసీఏ, ఎంబీఏ చదివి ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు లేవని ప్రతి ఒక్కరు చెప్తున్నది అదే. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎప్పుడైనా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే మార్గం, ఆ రాష్ట్రంలో డెవలప్ జరగటం అంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండాలా, బిజినెస్ పీపుల్ చక్కగా వ్యాపారాలు చేసుకోవాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఎప్పుడైనా యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే విజన్ లేని నాయకుడు. ఈరోజు ఒక పరిపాలన, సుపరిపాలన అంటే పేదలు, నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా. ఈ నాయకుడికి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీని వదిలేశాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికుడినైన నేను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు ప్రజలను అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్, మసీదు వీధి, తూర్పు వీధి, నర్సయ్యగుంట తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కరపత్రాలు ప్రజలకు అందజేస్తూ గెలిపించాలని కోరారు. పట్టణంలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూలతోట గిరిజన కాలనీ ఏరియా అంతా కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కల్లబుల్లి మాటలు చెప్తున్నారు తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ. ఏమనగా కాంగ్రెస్ పార్టీని కానీ ఈ దఫా మీరు గెలిపిస్తే పేదవాళ్ళకు ఉండే సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని మనం చేస్తున్నాం. ముఖ్యంగా పేదవాళ్ళ బతుకుదురులో వైఎస్ఆర్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఏమనంటే ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నాడు, గాంధీ దోపిడీ చేస్తూ ఉన్నాడు, నిత్యావసర సరుకులు వారు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నారు, ఛార్జీలు పెంచుతున్నారు, అదుపు లేకుండా పోయింది. గూడూరులో నీటి వసతి చాలా ఇబ్బందిగా పడతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రేషన్ బియ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ బాధలన్నీ కరెంటు బిల్లులు 200 వచ్చే ఇంటి కరెంటు బిల్లుని 1500 రూపాయలు చేస్తున్నారు. ఇవన్నీ పేద ప్రజలన్నీ అర్థం చేసుకొని పాత ఇందిరమ్మ పెట్టిన పార్టీ ఇందిరా కాంగ్రెస్ని గెలిపించమని ఈరోజు గూడూరు విస్తృతంగా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సబ్ యూనియన్ అధికారి చెన్నయ్య సూచించారు. ఓజిల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడ సిబ్బందితో వైద్య సేవలపై ఆరా తీశారు. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ యూనియన్ అధికారి చెన్నయ్య తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను పరిశీలించారు. రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్ యూనియన్ అధికారి చెన్నయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై అప్రమత్తంతో వ్యవహరిస్తూ వ్యాధుల నిర్మూలనకు చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పర్యటించి వివిధ రకాల వ్యాధులు, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చేలా అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. స్లైడ్లు తీసి ల్యాబ్ పంపిస్తారు. ఆ ల్యాబ్లకు రాగానే అక్కడ రిజిస్టర్లో రాసుకొని ఆ ల్యాబ్లో అసలు పంపించినటువంటి ఆ స్లైడ్ని స్టేజ్ చేసుకొని తర్వాత అమ్మాయి టెస్ట్ చేస్తుంది. వాటిలో ఏదైనా పాజిటివ్ వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేస్తుంది. మాకు తెలియజేసిన తర్వాత మేము ఆ ఏరియాకి వెళ్ళేసి రిమైండర్ మెసేజ్ తీసుకుంటాము. కేసు వచ్చిన పర్సన్స్కి మేము మందులు మింగిస్తాము. అలాగే చుట్టూ కూడా హౌస్ టు హౌస్ తిరిగేసి ఎక్కడ కూడా ఫీవర్స్ లేకుండా మందులు కొట్టించడం కానీ, అలాగే యాంటీ లార్వల్ సర్వే చేయడం కానీ చేస్తూ ఉంటాం సార్. అలాగనే ఇంకా ఎక్కడైనా డెంగ్యూ కేసులు కానీ, అలాగే చికెన్ గున్యా కేసులు కానీ వచ్చినట్టు ఫర్దర్గా వాటికి సంబంధించినటువంటి కూడా
ఆ కేసులు పర్టికులర్స్ తీసుకొని అక్కడ ఆ ఏరియా చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి ఫోకల్ స్ప్రే కానీ అలాగే ఐఎస్ఎస్ స్ప్రే కానీ చేసేసి ఎవరికి జ్వరాలు లేకుండా చేస్తాం. అలాగే ఆశాలను కానీ ఏఎన్ఎంలు కానీ ప్రతి ఇంటికి కూడా పంపించేసి ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ లార్వల్ బ్రీడింగ్ ప్లేసెస్ లేకుండా శుభ్రం చేపిస్తూ ఉంటాం సార్. అది ఒక యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫీసర్గా మా డ్యూటీ సార్. అలాగని మాకు ఇది ఈ నాయుడుపేట మండలంలో 7 పిహెచ్సీలు ఉంటాయి సార్. ఈ 7 పిహెచ్సీలు ఎక్కడ కూడా ఈ మలేరియా కేసులు కానీ డెంగ్యూ కేసులు రాకుండా ప్రతి పిహెచ్సీకి వెళ్ళేసి మెడికల్ ఆఫీసర్ని కలిసి అక్కడ ఫర్దర్గా కనుక 3 కన్నా ఎక్కువ కనుక మలేరియా కేసు ఫీవర్ కేసులు ఉన్నట్లయితే అక్కడ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేపిస్తాము. ఆ ఏరియాలో కూడా ఆశాలు కానీ అక్కడ ఉన్న ఏఎన్ఎంల ద్వారా కూడా ప్రతి ఇల్లు కూడా సర్వే చేయించేస్తాము. ఆ ఇంట్లో బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మురిగుంటలు కానీ అలాగనే ఇంట్లో ఉన్న రుబ్బురోలు కానీ అలాగనే కొబ్బరి చెప్పలు కానీ అలాగనే ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి ఇంకుడు గుంటలు కానీ అట్లా లార్వ ఉన్నట్టయితే ఆ లార్వ మేము పారబోసే పరిస్థితులు ఉంటే శుభ్రం పారబోసేస్తాము. పారబోయలేనటువంటి పరిస్థితులు మా దగ్గర ఎబ్బేటటువంటి స్టాక్ సెక్షన్ ఉంటుంది. దాని లీటర్కి ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్ జన్మదిన వేడుకలు గూడూరులోని నిరాశ్రయుల కేంద్రంలో ఘనంగా జరిగాయి. అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మై ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు జమాలుల్లా, బాలకృష్ణ, సురేష్, శ్రీనివాసులు, కిషోర్, ఉడతా, శరత్ యాదవ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరపడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను అనుకోలేదు, ఉన్నట్టుండి పిలిచి నిరాశ్రయ గృహంలో వాళ్ళందరికీ భోజనాలు పలసరుకులన్నీ వాళ్ళు అందజేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. రానున్న మా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల జన్మదినానికి నేను కూడా నా వంతు ఇలాగే సహాయ సహకారాలు అందిస్తానని వృద్ధులు నిరాశ్రయుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే గౌరవప్రదమైన జర్నలిజంను వృత్తిగా ఎంచుకుని భవానీ ప్రసాద్ తన 10 ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుని ఈరోజు అందరి మధ్య ఒక మంచి జర్నలిస్ట్గా గుర్తింపు సాధించి జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా భావిస్తూ భవిష్యత్తులో జర్నలిస్ట్ సోదరుల బర్త్డే పుట్టినరోజు వేడుకలకు పురస్కరించుకొని జన్మదిన వేడుకలను ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వహించుకుంటున్నాం. ఈ నిరాశ్రయులకు భోజనం, పండ్లు జన్మదినం సందర్భంగా వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యుల కష్టాల్లో మాత్రమే కాకుండా సుఖాల్లో కూడా సంతోషాల్లో కూడా భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. పత్రికలో, ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తూ ఎన్నో సమస్యాత్మక వార్తలు రాస్తూ అందరి దృష్టిలో ఒక మంచి విలేకరిగా పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అదేవిధంగా అలాంటి సమస్యాత్మక వార్తలు, ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ ఇంకా గూడూరు మండలంలోని పార్చల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిల పేర్లు ఖరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కరపత్రాలు విడుదల చేసిన వామపక్ష నాయకులు. ఎంతమంది ఏకమైనా రాబోయేది వైకాపా ప్రభుత్వమే. కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజారోగ్యంపై అప్రమత్తత అవసరం. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన సబ్ యూనియన్ అధికారి చిన్నయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.